ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా ఇందులో కంగారు పడాల్సిందేముందమ్మా? మీరే అంటున్నారు కదా 3వ నెలని. అబద్ధమైన నిజమైన కడుపులోని బిడ్డని దాయలేం కదా. ఒక్క నెల రోజులు ఆగితే కడుపు చూస్తేనే తెలిసిపోతుంది. సరే పద్మావతి, నువ్వు చెప్పినట్టు ఆ 5వ నెల వరకు చూద్దాం. అప్పటికి రూప పొట్ట బయటికి రాకపోతే అప్పుడు డాక్టర్కి చూపించండి. అప్పటికి ఆ పొట్టలో ఏం లేదని తెలిస్తే వాళ్ళిద్దరిని నేనే చెప్పేస్తాను. వాళ్ళ అబద్ధం చెప్పారని తేలితే ఇంతకాలం చచ్చిపోతా అని బెదిరించిన నేను ఆ రోజు నిజంగానే చచ్చిపోతా. ముచ్చాలు, ఏం మాటలమ్మా అవి? మీరు అబద్ధం చెప్పి మోసం చేసుంటే చచ్చిపోతానని చెప్తున్నాను రా నాయనా. మీరు మోసం చేయలేదు కదా. లేదమ్మా, మేము మోసం చేయట్లేదు. అమ్మ గురించి నిజం ఒప్పుకుంటానని చెప్పి నన్నే ఇరికించాలనుకుంది. అత్తయ్యని నాన్న నమ్మలేదు కాబట్టి సరిపోయింది. ఇంకో నెల వరకు చూస్తాను. నువ్వు చెప్పింది నిజమైతే వాళ్ళని చంపేస్తాను. వాళ్ళు ఒకవేళ నిజమైతే నిన్ను రేణుకని ఏం చేస్తానో నాకే తెలీదు. అప్పటి వరకు మాత్రం నువ్వు నా కంటికి కనిపించడానికి వీల్లేదు. దయచేసి నువ్వు మెడ పట్టుకుని బయటికి గంటేసే వరకు తెచ్చుకోకు. తమ్ముడు, నేను దీపక్, మీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పి బయటికి పంపించరా. మమ్మీ మామయ్యని ఇబ్బంది పెట్టకు, నువ్వు రా. మమ్మీ, ఫోన్ నీ దగ్గర కదుంది. అసలు ఆ వీడియో ఎలా డిలీట్ అయిపోయింది? నాకేం తెలియదు దీపక్. కనీసం నేను ఫోన్ని ఆన్ కూడా చేయలేదు. ప్రామిస్. నువ్వు డిలీట్ చేయక నేను డిలీట్ చేయక మరి వీడియో ఎలా డిలీట్ అయిపోయింది మమ్మీ? అందరి ముందు నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించి నిన్నింటికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు నా చేతులతోనే నిన్ను బయటికి గంటేయాల్సి వచ్చింది. సరే, నువ్వేం బాధపడకమ్మా. నేనేదో ఒకటి చేసి నువ్వే తప్పు చేయలేదని నిరూపిస్తాను. అప్పటి వరకు నువ్వు నాన్న దగ్గర తలదాచుకో. సరే దీపక్, కానీ నాకు ఈ గతి పట్టించిన రాజు రూపల్ని మాత్రం వదిలిపెట్టద్దు. వదిలిపెట్టను మమ్మీ. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. పంపించేశాను మావయ్య. మందారం, పెద్దయ్య, ఇంకేమన్నా కార్యక్రమాలుంటే మీరు చూసుకొని రండి. నా మనసేం బాలేదు. నేను బయలుదేరతాను. మీ మనసు బాగోకుంటే మేమెలా ఉంటాం పెద్దయ్య? మేం కూడా వచ్చేస్తాం. పర్వాలేదు. నా ఒక్కరి కోసం మీరందరూ బాధపడడం నాకు ఇష్టం లేదు. మీరుండండి. పద్మావతి గారు, తీసుకువెళ్ళండి. ఇప్పుడు ఎలా రాజు? విషయం చాలా సీరియస్ అయిపోయింది. అసలు మనం మాట్లాడుకున్న మాటలు ఆ రేణుక ఎప్పుడు వినింది? దీనికి ప్రెగ్నెన్సీ లేదన్న విషయాన్ని చెప్పాలనుకుంటే ఇట్లా జరిగిందేంది? ఆయన వదిలిపెట్ట. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిజాన్ని నిరూపించాలి. నువ్వు చెప్పినట్టు ఆ 5వ నెల వరకు చూద్దాం. అప్పటికి రూప పొట్ట బయటికి రాకపోతే వాళ్ళిద్దరిని నేనే చెప్పేస్తాను. ఏంటి రాజు ఇలా అయిపోయింది? వనభోజనాల్లో అత్తయ్యని నాన్నని సంతోషంగా ఉంచాలి అనుకున్నాం.
కానీ మనం అనుకున్నదొకటి అయ్యిందొకటి. అటు ఇటు పోయి మళ్ళీ మన మెడకే చుట్టుకుంది. అదే నేను ఆలోచిస్తున్నాను అమ్మాయి గారు. ఆ విజయాంబిక గారిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి తప్పు చేశాం. అంతా ఆవిడ వల్లే ఇంత రచ్చ అయింది. ఆ రేణుకకైతే ఎప్పుడూ నా పొట్ట మీదే కన్ను. అసలు మనం ఆడిన నాటకం రేణుకకి ఎలా తెలిసింది రాజు? ఏమో అమ్మాయి గారు, తను ఇక్కడే ఉండి చూసినట్టు, ఇక్కడే ఉండి విన్నట్టు మాట్లాడుతుంది. ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పిన వాళ్ళు నిజమే చెప్పినా దేవుడు మన వైపు ఉండి మనల్ని కాపాడుతున్నాడు. అవును రాజు. ఒరే అయ్యా, అమ్మగారు ఫోన్ చేశారా? మాట్లాడండి. చెప్పండమ్మా. మనం ఇన్ని రోజులు ఆడిన నాటకానికి తెరపడేలా ఉంది రాజు. ఇప్పుడు సూర్య ముత్యాలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. రూప నిజంగా ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే సూర్య ఇంతకాలం మీరు అబద్ధంతో నమ్మించినందుకు మీరు మోసం చేశారన్న కోపంతో మిమ్మల్ని చంపేస్తానంటున్నాడు. మరోవైపు ముత్యాలు కూడా చచ్చిపోతానని బెదిరిస్తోంది. అవునరా అయ్యా, ముత్యాలను చూస్తుంటే ఈసారి చెప్పినట్టు చేసేస్తాదేమోనని భయంగా ఉన్నది. ఎందుకంటే ముత్యాలు ఈ ఇంటి వారసుడి మీద పెట్టుకున్న ఆశలు అలాంటివి. అవును రాజు. నాన్న మాటలు అత్తయ్య మాటలు తలుచుకుంటుంటే నాకు భయంగా ఉంటుంది. మీరేం భయపడకండి అమ్మాయి గారు. ఏదో ఒకటి ఆలోచించి ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెడదాం. లేకపోతే కష్టం. ప్రతిసారి పరిస్థితులు మనకే ఫేవర్గా ఉండవు. ఈ సమస్యకి ఎలా ఫుల్ స్టాప్ పెడదాం రాజు? మనకున్నది 4 రోజులే టైం. మనమేం చేసినా ఈ 4 రోజుల్లోనే చెయ్యాలి. ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే 2 దారులున్నాయి. ఏటో చెప్పండి అమ్మగారు. 1, అందరి ముందు నిజం ఒప్పుకొని క్షమాపణలు కోరుకోవడం.  నిజం ఒప్పుకుంటే క్షమించమని అంత క్లియర్గా చెప్పారు కదా అమ్మగారు. ఒకరేమో చంపేస్తామన్నారు, ఇంకొకరేమో చచ్చిపోతామన్నారు. అంత క్లియర్గా చెప్పాక కూడా నిజం ఎలా ఒప్పుకుంటావమ్మా? అమ్మగారు, ఆ రెండో దారేదో తమరే చెప్పండి. ఇంతకాలం చెప్తున్న అబద్ధాన్ని రాజు రూపలు నిజం చేయటం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.